హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్ఆర్ఆర్ కుకింగ్ ఛానల్. ఈరోజు మనం చాలా టేస్టీగా ఉండే ఎగ్ ఆమ్లెట్ రెసిపీ ఎలా చేయాలో చూపిస్తున్నాను. కావాల్సిన పదార్థాలు 2 ఎగ్స్, 3 పచ్చిమిర్చీలు, 1 ఆనియన్, కొత్తిమీర అండి. ఫ్రెండ్స్, ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు చిన్నగా కట్ చేసుకోవాలండి ఆనియన్ ముక్కలు. ఇలా ఉల్లిగడ్డను తీసుకొని ముందుగా దాన్ని తొక్క తీసేసి తర్వాత ఉల్లిపాయను క్లీన్గా కడిగి తీసుకోవాలి. ఇప్పుడు కత్తితో నెమ్మదిగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఆమ్లెట్కి ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా సన్నగా కట్ చేసి ఒక బౌల్లో పెట్టుకుంటే మన ఆమ్లెట్కి రెడీ అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా. ఇప్పుడు తాజా కొత్తిమీరను తీసుకోవాలి. ముందుగా కొత్తిమీరను నీళ్ళలో బాగా కడిగి క్లీన్ చేసుకోవాలి. అలా కడిగితే దుమ్ము మట్టి పోతుంది. ఇప్పుడు కత్తితో కొత్తిమీరను సన్నగా కట్ చేసుకుంటున్నాను. కొత్తిమీర వేస్తే ఆమ్లెట్కు మంచి వాసన మరియు రుచి వస్తుంది. ఇలా సన్నగా కట్ చేసి కొత్తిమీరను మన గుడ్డు మిశ్రమంలో వేసుకోవచ్చు. ఇప్పుడు 2 పచ్చిమిర్చీలు తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. ముందుగా పచ్చిమిర్చీలను నీళ్ళలో బాగా కడిగి క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు కత్తితో వీటిని సన్నగా కట్ చేసుకుంటున్నాను. పచ్చిమిర్చి వేస్తే ఆమ్లెట్కి కొంచెం స్పైసీ రుచి వస్తుంది. ఇలా కట్ చేసి 2 పచ్చిమిర్చీలను మనము గుడ్డు మిశ్రమంలో వేసుకుంటాము. చూడండి ఫ్రెండ్స్, ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను. ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు బౌల్లో వేసుకుంటున్నానండి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చీలు కూడా వేస్తున్నాను. కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంచిగా కలుపుకోవాలండి. ముందుగా మొత్తం కలిసేటట్టు మంచిగా కలుపుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా కలుపుకోవాలి. ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కొత్తిమీర అంతా కలిసేటట్టు మంచిగా కలపాలండి. ఇప్పుడు చిటికెడు పసుపు వేసుకోవాలి. కలర్ కోసం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, ట్రై చేయండి. పసుపు వేసి కూడా మంచిగా కలుపుకోవాలండి. ఈ విధంగా మొత్తం ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఎగ్స్ వేసుకుందాం. ఇప్పుడు 2 గుడ్లు తీసుకొని ఈ బౌల్లో పగలగొట్టి వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. గుడ్లు తాజాగా ఉంటే ఆమ్లెట్ చాలా టేస్టీగా వస్తుంది. ఇప్పుడు స్పూన్తో గుడ్లను బాగా కలుపుకుంటున్నాను. అన్ని పదార్థాలు బాగా కలిసేలా నెమ్మదిగా మిక్స్ చేయాలి. ఇలా బాగా కలిపితే మన ఆమ్లెట్ మిశ్రమం రెడీ అవుతుంది. ఫ్లఫీగా వస్తుందండి ఆమ్లెట్ అయితే. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా కలుపుతూ ఉండాలండి. పైన ఇట్లా బబుల్స్ లాగా రావాలండి. అంతవరకు కలుపుతూ ఉండాలండి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా రెడీ అయ్యిందండి ఆమ్లెట్ మిశ్రమం. ఇప్పుడు ఇది పక్కకు పెట్టుకోవాలండి. చూడండి, ఈ విధంగా కావాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి ప్యాన్ వేడైన తర్వాత 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. చూడండి, ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న ఆమ్లెట్ మిశ్రమంని వేసుకోవాలి. స్టవ్ సిమ్ములో పెట్టి ఆమ్లెట్ బాగా కాలే వరకు వేయించుకోవాలండి. చూడండి, ఇలా ఫ్రై చేసుకోవాలి. పైనుంచి కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. ఇప్పుడు ఇలా స్పూన్తోనే చుట్టూ ఆయిల్ పోసుకోవాలండి. చూడండి, ఫ్లఫీగా చాలా బాగా వస్తుందండి. కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, ట్రై చేయండి. చూడండి, ఇప్పుడు మెల్లగా తిప్పుకోవాలండి. చూడండి, ఆమ్లెట్ చక్కగా ఫ్రై అయ్యింది. ఇప్పుడు మెల్లగా తిప్పేసుకోవాలండి ఆమ్లెట్ని, లేకపోతే విరిగిపోతుంది ఫ్రెండ్స్. ఇలా తిప్పేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు సిమ్లో పెట్టి ఇది కూడా 1 నిమిషం పాటు మగ్గనివ్వాలండి ఆమ్లెట్ మొత్తం. చూడండి, ఈ విధంగా. చాలా ఈజీ కదా అండి ఆమ్లెట్ చేయడానికి ఫ్రెండ్స్. చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా. చూడండి, మంచిగా ఫ్రై అయ్యింది. ఇప్పుడు మళ్ళీ తిప్పేసుకోవాలండి ఆమ్లెట్ని. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, మన ఆమ్లెట్ బాగా కాలిపోయి రెడీ అయ్యింది.
ఇప్పుడు ఈ ఆమ్లెట్ను జాగ్రత్తగా ప్యాన్లో నుంచి తీసుకొని ప్లేట్లో వేసుకుంటున్నాను. చూడడానికి కూడా చాలా టేస్టీగా మరియు మంచి కలర్తో ఉంది. ఇలా చాలా ఈజీగా మన ఇంట్లోనే టేస్టీగా ఎగ్ ఆమ్లెట్ రెడీ చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, మన టేస్టీ ఎగ్ ఆమ్లెట్ పూర్తిగా రెడీ అయింది. ఇది చాలా ఈజీగా ఇంట్లోనే కొన్ని నిమిషాల్లో చేసుకోవచ్చు. బ్రేక్ఫాస్ట్కి లేదా రాత్రి టైంలో కూడా ఇది చాలా బాగుంటుంది. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మా ఎస్ఎస్ఆర్ఆర్ కుకింగ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఇలాంటి ఈజీ కుకింగ్ రెసిపీల కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి.